హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో సాయంకాలం బండి దగ్గర తినే ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని మసాలా బొరుగులని లేదంటే పిడత కింద పప్పు అని అంటూ ఉంటారు. పిల్లలు సైతం ఈజీగా చేసే ముంత మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా మరమరాలని వేస్తున్నాను. ఇవి వేయించాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ క్రిస్పీగా ఉంటాయి కదా. అలాగే నేను ముందుగానే ఇక్కడ మొక్కజొన్న అటుకుల్ని వేయించి పెట్టాను. వీటిని కూడా వేసుకొని 1 కప్పు దాకా వీటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా రుచికి తగువైనంత సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, ఆల్రెడీ మరమరాలలో సాల్ట్ ఉంటుంది కదా. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా కాస్త ఎక్కువగానే ఉండాలండి, బొరుగులు టేస్ట్ రావడానికి చాట్ మసాలా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చేత్తోటి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలన్నీ బాగా ఈ ముంత మసాలాకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా క్యారెట్ తురుము కానీ లేదంటే వేయించిన పల్లీలను కూడా వేసుకోవచ్చండి. నేను ఇందులో యాడ్ చేయట్లేదు. ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసి పిల్లలకి సాయంత్రం ఇంటికి రాగానే స్నాక్స్గా చేసి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారండి. చాలా సింపుల్ కదా. పిల్లలకి ఇలా బండి దగ్గర తినే ఫీల్ రావడం కోసము ఇలా పేపర్లో చుట్టి పైన కొద్దిగా ఆనియను అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కొద్దిగా మొక్కజొన్న అటుకులు వేసి ఇచ్చారంటే పిల్లలకి తప్పకుండా నచ్చుతాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.